హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ట్రేడబుల్స్. సో ఈ రోజు కూడా మార్కెట్ చూసారంటే బేరిష్లోనే ఉంది. సో ఇక్కడ మార్కెట్ అవుట్లుక్లో క్లియర్ ఇండికేషన్ చూపిస్తుంది. నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ అండ్ ఐటీ నిఫ్టీ మూడు కూడా ఈరోజు బేరిష్లు చూపిస్తుంది. అండ్ ఇంకా ఎన్ఎస్సీ ప్లస్ ప్లస్ ఇండెక్స్ మూవర్స్లో ఉన్న ఎన్ఎస్సీ ప్లస్ ప్లస్లో చూస్తే కూడా ఆల్మోస్ట్ నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ, ఐటీ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, మిడ్ క్యాప్ సెలెక్ట్ ఈరోజు రిలయన్స్ కూడా డౌన్లో చూపిస్తుంది. సో మన ట్రేడబుల్స్ అప్లికేషన్ ఒక క్లియర్ ఇండికేషన్ ఇస్తుంది. ఈరోజు ద మేజర్ ఇండిసెస్ అనేది డౌన్ ట్రెండ్లో ఉంది అనేది ఒక క్లియర్ ఇండికేషన్ చూపించేస్తుంది. అండ్ ఇంకా మీరు డీటెయిల్డ్గా లైక్ నిఫ్టీ 50లో క్యాండిల్ స్టిక్ వ్యూ చూసారంటే సో ఆల్మోస్ట్ ఈరోజు మార్కెట్ ఎక్కడైతే ఓపెన్ అయిందో ఆ ఓపెన్ నుంచి కిందనే ట్రేడ్ అవుతుంది. సో ఈరోజు మార్కెట్ అనేది 23,674 దగ్గర ఓపెన్ అయింది. సో ఓపెన్ అయిన దగ్గర నుంచి కూడా ఒక బిగ్ బెరిష్ క్యాండిల్ ఫామ్ అయింది. అండ్ అక్కడ నుంచి కొంచెం లైక్ 9:50 నుంచి 15 మినిట్స్ క్యాండిల్ తీసుకుంటే 9:50 నుంచి 10:30 వరకు కూడా ఒక కన్సాలిడేషన్ నడిచింది. సో అక్కడ నుంచి 10:50 ఆ టైంలో అగైన్ ఒక బిగ్ బెరిష్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. అండ్ ఫ్రమ్ 10:57 అంటే 11 o'clock నుంచి ఇప్పుడు కూడా లైక్ కైండ్ ఆఫ్ కన్సాలిడేషన్ నడుస్తుంది. ఎందుకంటే ఇక్కడ చూసారంటే ఇక్కడ S1 అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్. సో బేసిక్గా ఏంటంటే ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర క్యాండిల్స్ ఫార్మేషన్ అనేది ఇక్కడికి వచ్చి ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర సపోర్ట్ తీసుకుంటానికి ట్రై చేస్తుంది. సో ఇక్కడిక్కడే ట్రావెల్ అవుతుంది. సో ఓవరాల్గా చూస్తే మనం ఇక్కడ 30 మినిట్స్ క్యాండిల్, 15 మినిట్స్ క్యాండిల్ అండ్ 1 hour క్యాండిల్ కూడా బెరిష్ రిప్రజెంటేషన్ ఇస్తుంది. అండ్ 1 hour క్యాండిల్ చూస్తే కూడా ఇక్కడ ఆల్మోస్ట్ 9:50 నుంచి ఇప్పుడు కరెంట్ 1:30 అయింది టైం. సో ఈ టైం వరకు కూడా అన్ని క్యాండిల్స్ కూడా బెరిష్ క్యాండిల్స్ ఫామ్ అయింది. సో అలా చూసుకుంటే నిఫ్టీ 50 అనేది ఈరోజు స్ట్రాంగ్ బెరిష్ ఫార్మేషన్లో ఉంది. ఎందుకంటే ఈరోజు గ్యాన్ అనాలిసిస్ అనేది ఫాలో అవుతుంది. సో ఇక్కడ చూసారంటే -45 డిగ్రీకి కింద ట్రేడ్ అవుతుంది అండ్ ఆల్మోస్ట్ -90 డిగ్రీ దగ్గరలో ఉంది. బట్ ఓవరాల్గా చూస్తే ఇక్కడ పర్టికులర్ 90 డిగ్రీకి 45 డిగ్రీకి మధ్యలో ఒక సపోర్ట్ పాయింట్ అనేది ఉంది. 23539 అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్. సో ఈ స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్ని కనుక క్లోజ్ అయితే కనుక, బ్రేక్ అయితే కనుక అక్కడ నుంచి ఒక కొంచెం అప్వర్డ్ మొమెంటం అనేది ఉంటుంది. లేదంటే కనుక ఇక్కడిక్కడే ట్రావెల్ అవుతూ ఉంటుంది మన మార్కెట్. అండ్ లెట్స్ గో టు బ్యాంక్ నిఫ్టీ కూడా చూద్దాం ఒకసారి. సో బ్యాంక్ నిఫ్టీ కూడా చూసారంటే బ్యాంక్ నిఫ్టీ కూడా ఈరోజు ఓపెన్ వాల్యూ దగ్గర నుంచి కిందనే ట్రేడ్ అవుతుంది. సో ఈరోజు ఓపెన్ చూసారంటే బ్యాంక్ నిఫ్టీది 49712.6 అనేది ఓపెన్ వాల్యూ. అండ్ ఈరోజు ఫార్మేషన్ ఆఫ్ ద క్యాండిల్ కూడా 9:15కి ఒక బెరిష్ క్యాండిల్ ఫామ్ అయింది. బట్ స్టిల్ అక్కడ కైండ్ ఆఫ్ కొంచెం మధ్యలో కొంచెం బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయినా సరే అక్కడ రెసిస్టెన్స్ పాయింట్ ఉండటం వల్ల ఆ రెసిస్టెన్స్ పాయింట్ని టచ్ అయ్యి ఆల్మోస్ట్ ఒక బిగ్ హ్యూజ్ డౌన్ ట్రెండ్ అయింది. సో ఆ డౌన్ ట్రెండ్ అయిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ చూసారంటే ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర నుంచి అండ్ ఆల్మోస్ట్ 11 o'clock దగ్గర నుంచి అండ్ 12:39 దగ్గర వరకు చూసారంటే కొంచెం కన్సాలిడేషన్ నడిచింది. ఎందుకు ఆ కన్సాలిడేషన్ నడిచిందంటే కింద కూడా ఒక సపోర్ట్ పాయింట్ ఉంది అండ్ పైన కూడా ఒక సపోర్ట్ పాయింట్ ఉంది. ఓవరాల్గా లైక్ ఒకవేళ మార్కెట్ కొంచెం కిందకి వచ్చినా సరే ఈ S2 దగ్గర సపోర్ట్ తీసుకుంటుంది. S2 సపోర్ట్ పాయింట్ దగ్గర సపోర్ట్ తీసుకొని S1 దాకా వెళ్తుంది. బట్ స్టిల్ అక్కడ చూసారంటే ఇంకా కొంచెం ఇక్కడ లోవర్ బ్యాండ్ ఒకటి ఉంది. సో లోవర్ బ్యాండ్ వాల్యూ వచ్చి 49426 అనేది ఒక లోవర్ బ్యాండ్ వాల్యూ. ఆ వాల్యూ అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్ అనమాట. సో ఈ పర్టికులర్ వాల్యూ దగ్గర ఆ లోవర్ బ్యాండ్ దగ్గర స్ట్రాంగ్గా చూపిస్తుంది కాబట్టి ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర నుంచి మళ్ళీ మార్కెట్ అనేది డౌన్ఫాల్ అవుతుంది. సో ఇక్కడ ఒక క్లియర్ ఇండికేషన్ అనమాట. సో ఈరోజు ఓవరాల్గా చూస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా ఒక బెరిష్ క్యాండిల్తోనే క్లోజ్ అవుతుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ మనకి -45 డిగ్రీ, -90 డిగ్రీ అండ్ -135 డిగ్రీ అండ్ -180 డిగ్రీ ఆల్మోస్ట్ కింద వరకు ఉంది కాబట్టి. అండ్ మీరు 30 మినిట్స్ క్యాండిల్ కూడా చూసారంటే ఇక్కడ కూడా మీకు ఒక బెరిష్ ఇండికేషన్ ఇస్తుంది అండ్ 1 hour క్యాండిల్ కూడా బెరిష్ ఇండికేషన్ ఇస్తుంది. సో ఓవరాల్గా చూస్తే ఈరోజు బ్యాంక్ నిఫ్టీ కూడా బెరిష్లోనే ఉంది అండ్ ఐటీ నిఫ్టీ కూడా ఒకసారి చూద్దాం. సో ఐటీ నిఫ్టీ క్యాండిల్ ఫార్మేషన్ కూడా చూద్దాం ఒకసారి. సో ఐటీ నిఫ్టీ కూడా చూసారంటే ఈరోజు మార్కెట్ అనేది ఇక్కడ స్టార్ట్ అయింది. లైక్ వాల్యూ అనేది 4396960 స్టార్ట్ అయింది. బట్ అక్కడ ఒక మిడిల్ బ్యాండ్ అనేది ఒకటి ఉండింది. సో మిడిల్ బ్యాండ్ అనేది ఒక కైండ్ ఆఫ్ సపోర్ట్ పాయింట్ అనమాట. సో ఆ సపోర్ట్ పాయింట్ దగ్గర తీసుకొని వీ హ్యాడ్ ఫార్మేషన్ ఆఫ్ బుల్లిష్ క్యాండిల్స్ అండ్ అక్కడ నుంచి లైక్ కైండ్ ఆఫ్ మళ్ళీ ఒక డౌన్ఫాలే అయింది. అండ్ ఇప్పుడు కూడా చూసారంటే ఆల్మోస్ట్ గ్యాన్ అనాలిసిస్ అండ్ ఫిబొనాచి రీట్రేస్మెంట్ వైజ్ చూసారంటే ఇక్కడ పర్టికులర్ 61.8 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్ అనేది ఉంది. బట్ ఓవరాల్గా చూస్తే -180 అండ్ -120, -225 డిగ్రీ ట్రేడ్ అవుతుంది. సో అట్లా చూసుకుంటే కైండ్ ఆఫ్
డౌన్ఫాల్లోనే ఉంది. బట్ స్టిల్ ఇక్కడ ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర S1 అనేది ఉంది. 43004 అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్. ఒకవేళ మార్కెట్ కనుక ఇంకా కొంచెం కిందకి వచ్చినా సరే ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర సపోర్ట్ తీసుకొని కొంచెం పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంది. బట్ ఓవరాల్గా చూసామంటే ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఐటీ అండ్ నిఫ్టీ 50 అన్నీ కూడా ఈరోజు బెరిష్లోనే ఉంది. అండ్ ఒకసారి మనం ఇండెక్స్ మూవర్స్ కూడా చూసేద్దాం. ఇండెక్స్ మూవర్స్లో చూసారంటే ఈరోజు నిఫ్టీ 50 కాంట్రిబ్యూషన్స్ చూద్దాం. సో ఈరోజు నిఫ్టీ 50 చూసారంటే -160 పాయింట్స్లో ఉంది. డిప్రిసియేషన్ పాయింట్ ఆఫ్ -161.45లో ఉంది రైట్ నౌ. అండ్ పాజిటివ్ కాంట్రిబ్యూషన్స్ అనేవి చూసామంటే 15 out of 50 అనేది పాజిటివ్ కాంట్రిబ్యూషన్స్ ఉంది. అండ్ 35 out of 50 నెగటివ్ కాంట్రిబ్యూషన్స్లో ఉంది. సో పాజిటివ్ కాంట్రిబ్యూషన్స్ మేజర్ చూస్తే MNM అనేది ఒక పాజిటివ్ కాంట్రిబ్యూషన్లో ఉంది, ఒక 0.64 పాయింట్లో ఉంది. అండ్ హెచ్డిఎఫ్సి అనేది నిన్న కూడా హెచ్డిఎఫ్సి నెగటివ్ కాంట్రిబ్యూషన్లోనే ఉంది, ఈ రోజు కూడా హెచ్డిఎఫ్సి నెగటివ్ కాంట్రిబ్యూషన్లోనే ఉంది. హౌవర్ నిన్న చూసామంటే రిలయన్స్ వచ్చి పాజిటివ్లో చూపించింది, కానీ ఈ రోజు రిలయన్స్ మళ్ళీ నెగటివ్ కాంట్రిబ్యూషన్లోకి వచ్చేసింది. అండ్ అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ కూడా చూసారంటే ఓవరాల్గా చూస్తే ఈరోజు ఓన్లీ వన్ కౌంటర్ పాజిటివ్లో ఉంది అండ్ 11 out of 12 కౌంటర్స్ నెగిటివ్లో ఉంది. అండ్ మేజర్ నెగిటివ్ కౌంటర్ అనేది ఏంటని చూస్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్. అండ్ నిన్న కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ అనేది మేజర్ నెగిటివ్ కాంట్రిబ్యూషన్లో ఉండింది, ఈ రోజు కూడా అదే సస్టైన్ అవుతుంది. అండ్ పాజిటివ్ కాంట్రిబ్యూషన్లో కూడా నిన్న కొటాక్ బ్యాంక్ పాజిటివ్లో చూపించింది అండ్ ఈ రోజు కూడా కొటాక్ బ్యాంకే పాజిటివ్ చూపిస్తుంది. సో అలా మీరు ఇక్కడ కాంట్రిబ్యూషన్స్ అనేది చెక్ చేసుకోవచ్చు, ఒక్కొక్క అండ్ ఇండిసెస్ ఓవరాల్ కాంట్రిబ్యూషన్. అండ్ ఒకసారి సెక్టర్స్ కూడా చూద్దాం. సో మేజర్ సెక్టర్స్ నిఫ్టీ 50 సెక్టర్స్లో ఎలా ఉంది కాంట్రిబ్యూషన్స్ అనేది చూద్దాం. సో నిఫ్టీ 50 చూసామంటే ఫినాన్షియల్ సెక్టర్ అనేది ఫినాన్షియల్ సర్వీసెస్ సెక్టర్ హైయెస్ట్ నెగిటివ్ కాంట్రిబ్యూషన్లో ఉంది. సో అండ్ పాజిటివ్ కాంట్రిబ్యూషన్ చూస్తే లైక్ ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ అండ్ ఆటో కాంపోనెంట్స్ అనేది పాజిటివ్ కొంచెం లైట్ ఆఫ్ పాజిటివ్ కాంట్రిబ్యూషన్ చూపిస్తుంది. బట్ ఓవరాల్గా చూస్తే నెగిటివ్ కాంట్రిబ్యూషన్స్ అనేవి ఫినాన్షియల్ ఆయిల్ అండ్ గ్యాస్ కన్స్యూమర్ ఫ్యూయల్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కూడా నెగిటివ్లో చూపిస్తుంది. సో ఇలా మీరు కౌంటర్స్ కాకుండానే సెక్టర్స్ ఓవరాల్గా హై లెవెల్గా సెక్టర్స్ కూడా ఇట్లా కాంట్రిబ్యూషన్ పాయింట్స్ ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు అండ్ దాని బేసిస్లో మీరు డెసిషన్ తీసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఒకసారి ఓఐ చేంజ్కి కూడా వెళ్ళిపోదాం. సో ఓఐ చేంజ్లో ఈరోజు ఎలా ఉంది మార్కెట్, ఏమి ఇండికేట్ చేస్తుందని చూస్తే ఇక్కడ కూడా క్లియర్ ఇండికేషన్ ఉంది. సో -43% ఇంబ్యాలెన్స్ చూపిస్తుంది. సో -43% ఇంబ్యాలెన్స్ అంటేనే డౌన్ ట్రెండ్ అని మీనింగ్. సో అందుకే ఇక్కడ క్లియర్ ఇండికేషన్ రెడ్లో చూపించేసింది డౌన్ ట్రెండ్ అనేది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ పాయింట్స్. సో ఓవరాల్గా ఈరోజు చూస్తే మార్కెట్ అనేది 53530 దగ్గర ట్రేడ్ అవుతుంది కరెంట్లీ. సో 53530 ట్రేడ్ అవుతే ఇక్కడ మన సపోర్ట్ పాయింట్ ఏంటి అనేది చూసుకుంటే 23,500 అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్. సో ఒకవేళ ఈ పర్టికులర్ పాయింట్ దగ్గరికి వచ్చిందంటే ఆబ్వియస్లీ ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర మార్కెట్ అనేది స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకొని కొంచెం అప్వర్డ్ మూమెంటం వెళ్తుంది. ఒకవేళ అప్వర్డ్ మూమెంటం వెళ్ళినా సరే ఇక్కడ రెసిస్టెన్స్ పాయింట్స్ అనేది ఉంది. 23,550 అనేది ఒక రెసిస్టెన్స్ పాయింట్ అండ్ 23,600 అనేది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్. సో ఒకవేళ ఈరోజు మార్కెట్ అనేది ఇక్కడిక్కడే ట్రావెల్ అవుతూ ఉంటుంది అండ్ ట్రావెల్ అయినా సరే ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర షూర్లీ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుంది, ఇక్కడికంటే కిందకైతే రాదు మార్కెట్. సో అట్లా మనం ఇలా జడ్జ్ చేసుకోవచ్చు, అంటే అనలైజ్ చేసుకోవచ్చు ఎలా ఎక్కడ సపోర్ట్ పాయింట్స్ ఉంది ఎక్కడ రెసిస్టెన్స్ పాయింట్స్ ఉంది అని. సో ఒకసారి మనం ఇన్సైట్స్ కూడా చూసేద్దాం. సో ఇన్సైట్స్లో ట్రెండ్ చేంజింగ్ కౌంటర్స్లో చూస్తే ఈ షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్ అనేది దీస్ ఆర్ ది ట్రెండ్ చేంజింగ్ కౌంటర్స్ అనమాట. సో ఏవి పాజిటివ్ కౌంటర్స్ అంటే బేసిక్ అంటే స్టాక్స్ కోసం, స్టాక్స్ కొనే వాళ్ళు అమ్మే వాళ్ళకి ఈ పర్టికులర్ సెక్షన్ అనేది మీకు యూజ్ అవుతుంది. అండ్ పాజిటివ్ కౌంటర్స్ ఏంటి, నెగిటివ్ కౌంటర్స్ ఏంటి అనేది ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర చూసారంటే Jan 9th ట్రెండ్ అనేది చూపిస్తుంది, ట్రెండ్ ఇండికేషన్. అప్ ట్రెండ్లో ఉందంటే కనుక మీరు ఒక బయింగ్ చేసుకోవచ్చు అండ్ డౌన్ ట్రెండ్లో ఉందంటే కనుక మీరు ఆ పర్టికులర్ స్టాక్ని సెల్ చేసుకోవచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ మీరు ఒక స్టాక్ కొనున్నారు, ఈరోజు ఆ పర్టికులర్ స్టాక్ అనేది డౌన్లో ఉంటే కనుక మీరు ఆ పర్టికులర్ స్టాక్ని మీరు వెంటనే యూ కెన్ సెల్ దట్ కౌంటర్. సో అట్లా మీరు ఈ ఇన్సైట్స్ని మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ ఓవరాల్గా ఇంకా చూడాలంటే ఇప్పుడు మనం హీట్ మ్యాప్స్ అనేది ఒక సెక్షన్ ఉంది. సో హీట్ మ్యాప్ సెక్షన్ బేసిక్గా ఏంటంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళ కోసం. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు హీట్ మ్యాప్ సెక్షన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ చూసారంటే ప్రైస్ పర్సంటేజ్, ప్రీవియస్ రేంజ్ పర్సంటేజ్, ట్రెండ్. సో మీరు ఒకవేళ ట్రెండ్ బేసిస్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే ట్రెండ్స్ యూజ్ చేసుకోండి. అండ్ ఒకవేళ మీరు ఆ ప్రీవియస్ రేంజ్ పర్సంటేజ్ అనేది కూడా చెక్ చేసుకోవచ్చు. సో బేసిక్గా ఏంటంటే 61.8% పైన ఏమేమి ఉన్నాయి, 100% ఫిబొనాచి రీట్రేస్మెంట్ వైజ్ 100% పైన ఏ కౌంటర్స్ ఉన్నాయి అనేది మీరు చెక్ చేసుకొని అవన్నీ గుడ్ పర్ఫార్మర్స్ అనమాట.
ఐ మీన్ తక్కువలో ఉన్నవి 61.8% కంటే ఇంకా తక్కువలో ఉన్నవి పూర్ పర్ఫార్మర్స్. సో అలా చూసుకొని మీరు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ చేసుకోవచ్చు మీ కౌంటర్స్ మీద. సో అలా ప్రైస్ పర్సంటేజ్ కూడా చూసారంటే ప్రైస్ పర్సంటేజ్ కూడా గుడ్ పర్ఫార్మెన్స్ అండ్ బ్యాడ్ పర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది. సో బేస్డ్ ఆన్ దీస్ పర్టికులర్ అనాలిసిస్ మీరు మీ డెసిషన్ అనేది తీసుకోవచ్చు. అండ్ ఏ పర్టికులర్ కౌంటర్ని ఇన్వెస్ట్ చేయాలనేది ఇక్కడ ఈ సెక్షన్లో చెక్ చేసుకొని మీరు మీ డెసిషన్ మీరు తీసుకోండి. సో అలా ఓవరాల్గా చూస్తే ఈ రోజు మార్కెట్ అనేది కంటిన్యూస్గా లైక్ మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డేలో ఉన్నాం. సో కంటిన్యూస్గా డౌన్ ట్రెండ్లోనే ఉంది నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ అండ్ ఐటీ నిఫ్టీ. సో చూద్దాం మనం రేపు ఎలా ఉంటుంది మార్కెట్ అనేది వీ కెన్ అనలైజ్ చేద్దాం. సో అలా ఈరోజు ఇది మన లైవ్ మార్కెట్ అనాలిసిస్. సో మీరు చూస్తూ ఉండండి ఈరోజు మార్కెట్ ఎలా ఉందని. అండ్ పుట్స్ తీసుకున్న ఆప్షన్స్ అండ్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఈరోజు పుట్స్ తీసుకుంటే వాళ్ళకి మంచి అవుట్పుట్ అనేది ఉంటుంది. ఎందుకంటే నిఫ్టీ 50 డిప్రిసియేషన్ పాయింట్ చూస్తేనే -154 పాయింట్స్లో ఉంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ చూస్తే ఆల్మోస్ట్ -451 పాయింట్స్ డిప్రిసియేషన్ పాయింట్ వచ్చింది. అండ్ నిఫ్టీ 50 అయితే 431 పాయింట్స్. సో ఆల్మోస్ట్ పుట్స్ తీసుకునే వాళ్ళకి లైక్ కైండ్ ఆఫ్ గుడ్ ప్రాఫిట్ అనేది చూడొచ్చు. సో అట్లా మీరు ఇలా అనలైజ్ చేసుకొని మన ట్రేడబుల్స్ అప్లికేషన్ని ఇట్లా యూస్ చేసుకోవచ్చు. So let me come back with you tomorrow with the next video. So thank you so much.